ఆ సమాధానాలు ఏంటంటే, మన కాయిన్స్ని అంటే ముందుగా క్యూసీసీ కాయిన్ని క్యాష్ చేసుకునేలా తీసిరండి అని ఒకటి అడిగారు. మన డీ కాయిన్ని అమ్ముకొని డబ్బులు చేసుకునే విధానంగా దాన్ని మార్చండి, ఈ ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టండి అని కూడా అడిగారు. ఈ ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టడానికి మీరందరూ అడిగే వాళ్ళందరూ, అడిగిన వాళ్ళు, మనకి ఇవ్వ వాళ్ళందరూ కూడా క్యూ లైఫ్, స్కై అండ్ వీళ్ళు కాదు, కిబోలో ఉన్న వాళ్ళందరూ, కిబోలో ఎక్కడున్న వాళ్ళందరూ అమ్మేవాళ్ళు. ఇలా పెడితే వెంటనే వెళ్ళి అమ్మేద్దాం. బోలెని కష్టాలు ఉంటాయి అందరికీ. ఎక్కడ డబ్బులు వస్తాయో దాని మీద ఆశలు కూడా ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వాడుకుంటాం. సో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందరూ అమ్మితే ఏమవుద్దంటే, కొనేవాడు ఉంటే ₹1 పైకి వెళ్తుంది. కొనేవాడు లేడనుకోండి, ₹1 కిందికి వస్తుంది. కాబట్టి కొనేవాళ్ళు కూడా వచ్చేలా చేయాలని, అది యూటిలిటీ పెంచాలని నేను ఇంత జాప్యం అంటే ఇంత లేట్ చేశాను. ఇప్పుడు ఇచ్చేయడం పెద్ద సమస్య ఏం కాదు, వెంటనే ఇచ్చేయచ్చు. ఇంటర్నేషనల్లో ఇచ్చేయడం కూడా పెద్ద సమస్య కాదు. ఆ వీడియోలో నేను చూశాను, విన్నాను. ఇంటర్నేషనల్ ఇవ్వచ్చు కదా, ఇవ్వండి అని. ఎస్, ఇంటర్నేషనల్ ఇవ్వచ్చు, ఇస్తాను కూడా. కానీ మన దగ్గర ఒక సరైనటువంటి ఒక విధానంలో దాని ట్రేడింగ్ లేకుండా ఇప్పుడు నేను వేరే దాంట్లోకి ఇచ్చేసాను అనుకోండి, అలా యూటిలిటీ కానీ ఏది లేకుండా ఇచ్చేసిన 30,000 కాయిన్లో మిగతా కాయిన్స్ అన్నీ, మొన్నటి వరకు ఇచ్చిన కాయిన్స్ అన్నీ కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి సింహాలోకం చేసుకోండి. సింహాలోహనం అంటే వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించండి అని అర్థం. ఇప్పుడు ఒక 4-5 కాయిన్స్ తప్ప, బిట్ కాయిన్, ఎథీరియం ఇలాంటివి 4-5 కాయిన్స్ తప్ప మిగతా కాయిన్స్ ఎవరికి తెలియదు. వచ్చినా అవి ఎక్కడ కనబడకుండా పోనీ. చాలామంది వాటిని చేసేటప్పుడు ఇంత వస్తుంది అంత వస్తుంది అని అనుకునే దిగుతాం మనం అందరం. కానీ అలా రాలేనప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందులు మనకు రాకూడదనే ఉద్దేశంతో నేను ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు చెప్తున్నాను, మీరు కోరినట్లుగా మన కాయిన్స్ని, ఈ సిజీసీ కాయిన్ అయితే ఇంకా ఇప్పుడు ఇస్తున్నది. సో దీనికి టైం ఉంది ఇంకానా. కానీ క్యూసీసీ కాయిన్ కొంత కొన్నారు, కొన్ని రిలీజ్ చేసాం. డీ కాయిన్ చాలా రిలీజ్ చేసాం, అవన్నీ అమ్ముకోవడానికి ఇస్తున్నాను. ఈ నెలలోనే మీకు డేట్ ఇస్తాను. ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా అమ్మాలి, ఇప్పుడు ఎలా అమ్మాలని మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు వెళ్ళిపోండి. మీకు యూఎస్డిటీయే మీకు వచ్చేటట్టుగా చేస్తాను. ఐఎస్డిటీని యూటిలిటీలోను వేరే మార్గాలు ఉన్నాయి, దాంట్లో అనేది కంప్లీట్ చేద్దాం. దాన్ని మీరు కోరినట్టుగా అమ్ముకోండి, అది యూఎస్డిటీలో వస్తుంది. దాన్ని విత్డ్రా చేసుకోండి. కాయిన్ అంటే ఎలా అమ్ముకుంటున్నారో అలాగే అమ్ముకోండి. కాయిన్ డబ్బులు అంటే ఎలా వస్తున్నాయో అలా వస్తే తీసుకోండి. ఇస్తున్నాను నేను ఈ నెలలోనే డేట్ కూడా చెప్పేస్తున్నాను. మీరు అమ్ముకోవడానికి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా, మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఇచ్చేస్తున్నాను. మీకోసం ఆగాను. అది ఇచ్చేయడం వల్ల నాకు నష్టమేమి ఉండదు. దానివల్ల మీకు అందరికీ డబ్బులు వస్తే నాకు కూడా సంతోషమే. అయితే ఇతర ఎక్స్చేంజ్ల్లో, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు కూడా ఇస్తాను. కానీ అక్కడికి ఇచ్చే ముందు దీన్ని పెంచి అక్కడికి ఇస్తాను. కారణం ఏంటంటే, కాయిన్ ఒక స్టేబుల్ చేసి దానికి ఇచ్చినప్పుడు అక్కడే రన్ అవుతుంది. అలా కాకుండా లూజ్గా వెళ్ళిచ్చేస్తే ఏమైందో మీరు చూశారు. అలా ఇవ్వకూడదు.
కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడు డేట్ ఇస్తాను, ఈ నెలలోనే ఇచ్చేస్తాను. నెలల తరబడి లేకుండానే క్లోజ్ చేస్తాను. ఈ నెల, నెక్స్ట్ మంత్ లాస్ట్. అంటే ఈ నెలలోనే ఒక వర్క్ స్టార్ట్ అయిపోద్ది డీకాయిన్కి ఎక్స్చేంజ్లో. ఆ తర్వాత నెక్స్ట్ మంత్లో మీరు అనుకునేవి జరిగిపోతాయి. కొద్ది వెయిట్ చేయండి. ఎవరైనా బాధ అనిపిస్తూ ఉండొచ్చు, కొంచెం ఇబ్బంది కూడా ఉండొచ్చు, కానీ వాటన్నింటినీ కొంచెం ఒప్పుపట్టండి, దానికి అనుకూలంగా తీసుకెళ్దాం. కొద్దిగా ఒప్పుపట్టండి. నేను ఎవరిని విమర్శించినని మీకు తెలుసు, ఎవరి గురించి ఏమీ అన్ను కూడాను. ఎందుకంటే నేను అనే మాట, నేను విమర్శించే వెనుక మీలాంటి ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. కాబట్టి నా సహనమే దానికి ఆయువు, నా ఓపికే దానికి ప్రాణం. వ్యక్తిగతంగా నేను ఆవేశపడితే మీ అందరికీ నష్టం వస్తుంది. అందువల్ల అలా కాకుండా మీరు నేను చూసుకుందాం. ఈ నెలలోనే డీకాయిన్ గురించి మీకు ఇస్తున్నాను. ఐఎస్డిటి, యుఎస్డిటీలో మీకు క్యాష్ ఎడిటెడ్గా యుఎస్డిటీని కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఐఎస్డిటీని యూటిల్లో తీసుకుంటున్నాను. ఇంకా వెహికల్స్ అవన్నీ ఎవరికి ఏది నచ్చేది కొంటారు, పొద్దున్న చెప్పినట్టుగా. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, అన్నీ సక్రమం చేద్దాం. మంగళవారం డబ్బులు తీసుకోవడం రెడీగా స్కైన్లోను ఉన్నటువంటి డీరాబోట్ చూడండి, ఒక్కొక్కటి తీసుకొస్తాను. నచ్చిన వాళ్ళే చేయండి, నచ్చపోచేయద్దు. మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారనుకోండి, డాడీ బలవంతం మీద చేయొద్దు అన్నాడు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పండి వాళ్ళకి. మిమ్మల్ని ఎవరు అడిగినా నా పేరు చెప్పండి. బలవంతం పెడితే జనరల్గా చేసుకుంటే మీకు నచ్చితే చేయండి, అడిగిన వాళ్ళకి చెప్పండి. బలవంతం పెడితే నన్ను అడగండి. మీకు ఇష్టం అయితే చేయొద్దు. నాకు కమిటీ కావాలి, ఎందుకంటే నా కుటుంబ సభ్యులకి ఇచ్చిన మాట నెరవేరంటే నాకు కమిటీ కావాలి. ఎస్, కాబట్టి జాగ్రత్త చేయండి. ఈ బిజినెస్ని, ఆ కాయిన్స్ని కూడా చిత్తకొడేద్దాం. ఈరోజు ఏ నోటుతోటి ఎవరైతే నన్ను అభిమానించిన వాళ్ళు ఆవేశపడుతున్నారో, రేపొద్దున వాళ్ళే ఎస్ డాడీ నువ్వు అనుకున్నదే బాగుంది, లవ్ యూ డాడీని మీ చేత అనిపించుకుంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.